వాట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్? వాట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్? అంకణ అనగానేమి? అంకణ అనగానేమి? ఈ సింపుల్ 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ అండి యాన్యువల్ ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇది మనకు ఏ టెక్స్ట్ బుక్లోనిదంటే అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లోనిదండి. అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంటు ఇది యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి వస్తుంది. వస్తే ఈ డెఫినేషన్ అయితే రాయండి. మై డియర్ స్టూడెంట్స్, ఈ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా లేదా ఇందులో ఉన్న కంటెంట్ ఏ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చేసినా అది కేవలము బిజినెస్ ఆర్గనైజ్ సంబంధించి ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక బిజినెస్ని అయితే ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ కాండి. ఇక్కడ మీకు విజువల్లో ఉన్న ఎన్నో రకాలైన బిజినెస్, ఏదో ఒక బిజినెస్ను మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ లెక్కలు ప్రిపేర్ కాండి. థియరీ అయితేనేమో మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ప్రిపేర్ కాండి, కంటెంట్ అయినా ప్రిపేర్ కాండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏందో నేర్చుకుంటున్నాం. సో ముందుగా ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, ఇక్కడ మీకు విజువల్లో చూపెడతాను బిజినెస్ ఆర్గనైజేషన్లను. మన ఇండియాలో ఉన్న ఎన్నో రకాలైన బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటే సోలో ట్రేడింగ్ కన్సర్న్స్, సొంత వ్యాపార సంస్థలు. ఈ బిజినెస్ ఆర్గనైజేషన్లు ఏం చేయాలి అంటే ఇవి సంపాదించిన డబ్బుల పైన అంటే ఒక 12 months కాలం అంటే యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ March 31 నాడు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలండి. ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు ఈ 3 ప్రిపేర్ చేసి వచ్చిన ప్రాఫిట్ పైన ఎంతో కొంత పర్సెంటేజ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ట్యాక్స్ అయితే చెల్లించాలి ఇండియాలో ఉన్న ప్రతి కంపెనీ. మరి అందుకోసమే ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలంటే దానికంటే ముందు ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరు ప్రిపేర్ చేస్తారు? బిజినెస్ ఆర్గనైజేషన్. బిజినెస్ ఆర్గనైజేషన్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలంటే దీనికంటే ముందు ఈ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఈ లెడ్జర్ అకౌంట్స్ను చూసుకుంటేనే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అంటే దానికంటే ముందు జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలి. డెబిట్ క్రెడిట్ రూల్స్ ప్రకారము జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలి. ఈ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలంటే దానికంటే ముందు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రాసుకుంటుంది ఎవ్రీడే బిజినెస్ ఆర్గనైజేషన్. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ చూసుకుంటేనే జర్నల్ ఎంట్రీ ప్రిపేర్ చేస్తుంది. జర్నల్ ఎంట్రీ చూసుకుంటేనే లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తుంది. ఈ లెడ్జర్ అకౌంట్స్తోనే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్ని చూసుకుంటేనే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తుంది. అప్పుడు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో తెలుస్తుంది. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అయితే ట్యాక్స్ అయితే పే చేస్తుంది. అందుకోసమే ఇండియాలో ఉన్న ప్రతి కంపెనీ ఈ ఫైనల్ అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేయాలి. అయితే ఈ కంటెంట్ ఏంటి? ఇప్పుడు మనకు వాట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్? ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటిదంటే ఈ లెడ్జర్ అకౌంట్స్ చేస్తుంది కదా, ఈ లెడ్జర్ అకౌంట్స్లో ఉన్న 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని ఉంది. ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ కాకుండా ఇక్కడ బై బ్యాలెన్స్ మళ్ళొకసారి చూడండి, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే ఈ లెడ్జర్ అకౌంట్స్ మొత్తం మనం చేసిన తర్వాత మనకు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఏదైతే అమౌంట్ ఉన్నదో ఈ అమౌంట్ క్రెడిట్ సైడ్ ఉన్నది కదా, క్రెడిట్ సైడ్ ఉన్నది కాబట్టి మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్లో ఇక్కడ ఇటు సైడ్ క్రెడిట్ వైపు నమోదు చేయడం, క్రెడిట్ బ్యాలెన్స్ సైడ్ నమోదు చేస్తుంది. అంటే ఈ లెడ్జర్ అకౌంట్స్లో ఉన్న ఏవైతే నిల్వలు ఉన్నాయో ఏవైతే బ్యాలెన్సెస్ వచ్చినాయో అవి క్రెడిట్ సైడ్ ఉంటే క్రెడిట్ సైడు, అవి ఒక డెబిట్ సైడ్ ఉంటే డెబిట్ సైడు నిల్వలు రాసుకుంటూ ఉంటుంది. మొత్తం డెబిట్ సైడ్ నిల్వలు ఇవన్నీ లెడ్జర్ అకౌంట్స్ యొక్క నిల్వలు అన్నట్టు. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ నిల్వలు, డెబిట్ సైడ్ ఉంటే డెబిట్, అందుకే డెబిట్ బ్యాలెన్సెస్. క్రెడిట్ బ్యాలెన్సెస్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్ రాసుకుంటుంది. ఇవన్నీ లెడ్జర్ అకౌంట్స్ యొక్క బ్యాలెన్సెస్. సో ఇలా రాసుకొని టోటల్గా 2 కూడితే అమౌంట్ అనేది 2 సేమ్ రావాలండి. డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్ 2 అమౌంట్లు సేమ్ వస్తాయి. అప్పుడు మనము ఈ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపరేషన్ అనేది అకౌంటెంట్ కరెక్ట్గా చేసినట్టు లెక్క. ఈ జర్నల్ ఎంట్రీస్ కూడా యాజ్ పర్ డెబిట్ క్రెడిట్ రూల్స్ ప్రకారము కరెక్ట్ చేసినట్టు లెక్క.
మీకు డెబిట్ క్రెడిట్ రూల్స్ కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపెడతాను, విజువల్లో చూపెడతాను. కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది, స్ట్రక్ అవుతుంది. ఓకే, ఇది డెబిట్ క్రెడిట్ రూల్స్ ప్రకారము ఈ జర్నల్ ఎంట్రీస్ అనేది అకౌంటెంట్ కరెక్ట్ ప్రిపేర్ చేసినట్లు లెక్క. అందుకే ఇప్పుడు చూడండి, సో ట్రయల్ బ్యాలెన్స్ అంటే డెఫినేషన్ చూడండి సింపుల్గా. వాట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్? వాట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్? ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ విత్ ద డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. అంటే లెడ్జర్ అకౌంట్స్ యొక్క డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ప్రిపేర్ చేస్తుంది టు సెట్ ద అర్థమెటికల్ అక్యురసీ ఆఫ్ ద బుక్స్. అంటే మనకు లెక్కలు కరెక్ట్ చేసిండా లేదా అకౌంట్ అనేది తెలుసుకోవడానికి ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. తెలుగు మీడియం వాళ్ళైతే అంకణ అనగానేమి, ఖాతా పుస్తకాల అంకగణిత ఖచ్చితత్వాన్ని పరీక్షించడానికి ఆవర్జ ఖాతాల డెబిటు క్రెడిట్ నిల్వల సహాయంతో తయారు చేసిన నివేదికను అంకణ అంటారు. సో ఇది యాన్యువల్ ఎగ్జామ్లో కనుక మీకు 2 మార్క్స్కి వస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఈ డెఫినేషన్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళైతే ఈ డెఫినేషన్ రాయండి. కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కామర్స్ స్టూడెంట్స్.